హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వార్తలను చూద్దాం. స్థానిక ఎన్నికలపై డైలమా కొనసాగుతుంది. వాయిదా వేద్దామా లేక బీసీలకు 42% రిజర్వేషన్లు కోటా జీవో ఇచ్చి ముందుకెళ్దామా లేదంటే కాంగ్రెస్ పార్టీ పరంగిద్దామా అని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు మల్లగొల్లాలు పడుతున్నాయి. దాదాపు 6 నెలలు అయింది. రకరకాల పద్ధతుల్లో బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు, రాష్ట్రపతికి పంపారు, ఆర్డినెన్స్ చేశారు, గవర్నర్కి పంపారు, అక్కడి నుంచి రాష్ట్రపతి పోయింది. మిగతా అనేక రకాల ప్లాట్ఫామ్స్లో ఫైట్ చేస్తాను. ఇది అడిదిరిగి ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ మెడకే చుట్టుకుంది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఆ డిక్లరేషన్లో డీటెయిల్గా చెప్పలే వీళ్ళు. కేంద్రం పరిధిలో ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, మేము బిల్లు పంపుతాం, ఆర్డినెన్స్ పంపుతాం, ప్రయత్నం చేస్తామని చెప్పకుండా డైరెక్ట్ ఇస్తామని చెప్పారు. కేసీఆర్ మీకు అన్యాయం చేసిండు, 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 23కి తగ్గించిండు, మేము వస్తే 42% చేస్తామన్నారు. ఇప్పుడు అన్నమాట నెరవేర్చుకోవడానికి అనేక తంటాలు పడుతున్నారు, కులగన్న కూడా చేశారు, కానీ ఫలితం లేని పరిస్థితి అయింది. ఇప్పుడు చివరికి బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వీళ్ళతో కమిటీ వేశారు. ఏం చేయాలా, రిజర్వేషన్లు ఎట్లా ముందుకు పోవాలని. ఆ కమిటీ రిపోర్టు కోసం ఢిల్లీ పోయింది. న్యాయ నిపుణులతో మాట్లాడితే న్యాయ నిపుణులు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొన్ని సూచనలు చేసిందట. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారి అభిప్రాయం మేరకు తప్పనిసరిగా రిజర్వేషన్లు ఇవ్వాల్సింది, ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోండి. అవసరం అయితే హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఒక 3-4 నెలలు టైం తీసుకోండి, సుప్రీంకోర్టుకు పోండి. ఆర్డినెన్స్ ఆల్రెడీ పెండింగ్ ఉంది. ఆర్డినెన్స్ మళ్ళా రెండోసారి ఆర్డినెన్స్ పంపితే కంపల్సరిగా గవర్నర్ ఆమోదించాల్సిన పరిస్థితి కాన్స్టిట్యూషన్ ప్రకారం. సెకండ్ టైం ఆర్డినెన్స్ పంపాలి అంటే 3 నెలలు టైం కావాలి. ఫస్ట్ టైం పంపిన ఆర్డినెన్స్కి 3 నెలలు టైము పూర్తయితేనే ఇంకొక ఆర్డినెన్స్ పంపడానికి ఉంటుంది. అప్పటి వరకు టైం టేకింగ్ తీసుకొని సెకండ్ ఆర్డినెన్స్ పంపితే అనివార్యంగా ఆయన ఆమోదించాల్సి వస్తుంది. ఆమోదించిన దాన్ని బట్టి ఎలక్షన్స్కి పోవచ్చు అనేది, ఇట్లా రకరకాల ఆప్షన్స్. సుప్రీంకోర్టుకు పోండి, రాష్ట్రపతి దగ్గర ఉన్న ఫైల్ని తొందరగా పూజించే కార్యక్రమం, లేదా టైము ఒక 4 నెలలు 3 నెలలు హైకోర్టులో అడిగి తీసుకొని మళ్ళా సెకండ్ టైం ఆర్డినెన్స్ పంపండి. ఇట్లా రకరకాల పద్ధతిలో డైలమాలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే త్యాగం చేసి ముందుకు అడుగేలేని పరిస్థితి. పార్టీ పరంగా ఇచ్చుకుంటూ పోదామంటే అది నమ్మే పరిస్థితి లేదు. బీసీలు ఓడిపోయే టికెట్లు ఇచ్చారు, ఓడిపోయే దగ్గర బీసీలకు ఇచ్చారు, ఇచ్చినట్టు చేశారు, కానీ ఏమీ లేదని ఒక అపవాదం వస్తుంది. రాహుల్ గాంధీ మాట నిలబెట్టినట్టు కాదు. ఇట్లా రకరకాల పద్ధతులు అధిష్టానం నుంచి, న్యాయ నిపుణుల నుంచి రకరకాల యాంగిల్లో సూచనలు వచ్చినాయట. మొత్తానికి ఆ డైలమా ఇంకా కొనసాగుతుంది. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పీడ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది. నిన్న ఒక షెడ్యూల్ ఇచ్చింది. ఈ నెల 28 నుంచి ఫోటో ఓటర్ లిస్టు, దాని డ్రాఫ్టు, దాని ఫైనల్ లిస్టు సెప్టెంబర్ 2 వరకు కంప్లీట్ అయిపోవాలని ఒకవైపు అట్లా ఆదేశాలు ఇస్తుంది. ఇంకొక వైపు ఈ మల్లగొల్లాలు. మొత్తం మీద ఆ డైలమా ఇంకా కొనసాగుతుంది. డైలమా విషయంలో అధికారులకు కానీ ప్రభుత్వానికి ఇంకా క్లారిటీ రాలే. అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన సూచననే పాటిస్తుంది ప్రభుత్వం అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చే ముందుకు పోవాలి ఎన్నికలకనే పట్టుదలతో అధిష్టానం రాహుల్ గాంధీ ఉంది కాబట్టి దాన్ని దాటిపోతారు అనుకోవట్లే. ప్రభుత్వం ఏదో ఒక రకంగా మల్లగొల్లాలు పడి ఎన్నికలైతే ఒడ్డెక్కిద్దామనే ఒక ప్రయత్నం చేస్తుంది, కానీ చూడాలి డైలమా ఎంతవరకు కొనసాగిద్ది అనేది. ఇంకోటి, సాదా బైనామాకు లైన్ క్లియరు, క్రమబద్ధీకరణకు అనుమతించిన హైకోర్టు, 2020లో విధించిన స్టే తొలగించిన సీజే ధర్మాసనం. ఏప్రిల్ నుంచి భూభారత్ అమల్లోకి వచ్చిందన్న ఏజీ, సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా క్రమబద్ధీకరించుకోవచ్చు అని వెల్లడి. 9 లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించవలసి ఉంది. సాదా బైనామా పైన ఒక పిల్ ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని ఒక అతను వేసిండు. 2020 అక్టోబర్ 29న ధరణి చట్టం వచ్చింది. ఈ ధరణి చట్టం 2020 ఈ అక్టోబర్ 29న అమల్లోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ ఉన్న ఆర్ఓఆర్ చట్టం 1971 ఆర్ఓఆర్ చట్టం రద్దు అయిపోయింది. 77 ఉంది, ఆటోమేటిక్గా రద్దు అయిపోయింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే సాదా బైనామా దరఖాస్తులు తీసుకుంది. ఈ చట్టం అక్టోబర్ 29, 2020 రాకముందు ఒక 2 లక్షల పైచీలకు దరఖాస్తులు తీసుకుంది. సాదా బైనామా అంటే తెల్ల కాగితాల మీద భూములు కొని అమ్ముకున్న వ్యవహారాలను తీసుకుంది. ఆ ట్రాన్సాక్షన్ని తీసుకొని వాళ్ళ క్రమబద్ధీకరించిన
చేయటం కోసం అప్లికేషన్ తీసుకుంది. చట్టం అమలు కంటే ముందు అంటే 1977 ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం తీసుకుంది. ఈ చట్టం వచ్చిన తర్వాత ఒక 6 లక్షల దరఖాస్తులు, 6 లక్షల పైచిలుకు దరఖాస్తులు తీసుకుంది. దానికోసం 112 ఒక జీవో చేసింది. 112 జీవో చేస్తూ సాదా బైనామా క్రమబద్ధీకరణకి మళ్ళీ కూడా చట్టం ఉంటుంది. ధరణిలో అది లేదు, ఆ ప్రొవిజన్ లేదు. పాత చట్టం ప్రకారమే దరఖాస్తులు తీసుకుంటాం అని ఒక జీవో చేసింది. అప్పుడు ఒక అతను పిల్లేసిండు, మీరు చట్టమేం కొత్తది చేస్తారు, దరఖాస్తులేం పాత చట్టం ప్రకారం తీసుకుంటారు, ఇది ఎట్లా న్యాయబద్ధం అని చెప్పి కోర్టు పోతే కోర్టు స్టే ఇచ్చింది. చట్టం కొత్తది వన్స్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఈ కొత్త చట్టం ప్రకారం వ్యవహరించాలి తప్ప మీరు పాత చట్టం ప్రకారం దరఖాస్తులు తీసుకున్నారు కాబట్టి మొత్తం హోల్డ్లో పెట్టండి అని స్టే ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు నడిచింది. ఆ స్టేని ఎత్తేసింది మొన్న. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ 9,5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళని మొత్తం క్లియర్ చేయాలంటే ఇంకా 6 నెలలు పడుతుంది. చాలా సురుగ్గా ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చేస్తే 9 లక్షల పైచిలుకు రైతులు ఎదురు చూస్తారు వెహికల్తోనే. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. మళ్ళీ ముందు అసలు హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి హైకోర్టు స్టే వెకేట్ చేయించింది కాబట్టి మీరు చేసుకోవచ్చు సాదా బైనామా అంది కాబట్టి గెజెట్ రిలీజ్ చేయాలి. ఫస్ట్ ప్రభుత్వం గెజెట్ రిలీజ్ చేయాలి. దాని భూభారతి చట్టంలో సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామాలు ఎంటర్టైన్ చేయొచ్చు అని. ఆ గెజెట్ తర్వాత ఈ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి కదా, దరఖాస్తు చేసుకున్న వాళ్ళు దరఖాస్తులు పెడతారు ఎవరి దగ్గర సాదా బైనామాలు కొన్నామని. ఆ అమ్మిన రైతులకు నోటీసులు ఇవ్వాలి. ఆర్డీఓ ప్రతి ఆర్డీఓ అమ్మిన రైతులకు నోటీసులు ఇస్తాడు. మీరు ఫలానా తేదీలో ఫలానా వ్యక్తికి భూమి అమ్మారట సాదా కాగితం పైన, అది మీరు అమ్మారా లేదా అని ఆయన ఒపీనియన్ తీసుకుంటారు. దాని తర్వాత ఏ భూమికి అయితే వాళ్ళు దరఖాస్తు చేసుకున్న ఆ భూమి చుట్టుపక్కల ఉన్న రైతులు దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి. ఇదంతా ఒక తతంగం, ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటీస్ ఇచ్చాక ఒక 15 రోజులు వెయిట్ చేయాలి. దాని తర్వాత ఆర్ఐ రిపోర్టు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్టు ఇదంతా బేస్ చేసుకొని వాళ్ళు ఒక 13B అని ఒకటి ఇష్యూ చేస్తారు సర్టిఫికేటు. ఆ 13B ఏంటంటే నోటిఫై చేసినట్టు మీరు చేసుకున్న సాదా బైనామా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కిందకి కన్వర్షన్ చేసినట్టు. రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న వాల్యూ అప్పుడు వస్తుంది. ఇక సాదా కాగితానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి ఉన్న వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ రావడానికి 13B ఇష్యూ చేస్తారు. 13B ఇష్యూ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా చేసింది సాదా బైనామా. ఇప్పుడు డబ్బులు పెట్టారు భూభారతలో. స్టాంప్ డ్యూటీ కట్టాలి. స్టాంప్ డ్యూటీ ఆ రుసుమంతా పే చేస్తే అప్పుడు ఇక పాస్బుక్ రిలీజ్ అయింది. ఇది ప్రాసెస్. దీనికి 6 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. స్టాంప్ డ్యూటీ ఇదంతా పే చేసిన తర్వాత దీనికి జరిగే ముందు ప్రాసెస్ అంతా జరిగాక స్టాంప్ డ్యూటీ పే చేస్తే దాని తర్వాత ఇక పాస్బుక్ రిలీజ్ అయితే అప్పుడు వస్తుంది రైతులకి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన కొత్త విధానం ఏంటంటే ఆర్ఓఆర్లో డబ్బులు వసూలు చేసే పద్ధతి పెట్టింది. ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ఆర్ఓఆర్ చట్టం కింద 13 సార్లు ఈ సాదా బైనామాలు అయినాయి. 13 టైమ్స్. 14th టైం అప్పుడు రిలీజ్ చేసిన దాన్ని స్టే ఇచ్చింది. ఇప్పుడు ఇది 14th టైము అమలవుతుంది. ఈ 13B ఇష్యూ చేసి స్టాంప్ డ్యూటీ కట్టిన తర్వాత అవుతుందట. దీనికి మొత్తం అటు ఇటుగా ఒక 6 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. లైన్ అయితే క్లియర్ అయింది కానీ ఆ లైన్ క్లియర్ అయిన దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయాలంటే కమిట్మెంట్తో ప్రభుత్వం పనిచేస్తే ఒక 6 నెలలు పట్టింది. ఈ కమిట్మెంట్ లేకుండా అదరాబదరా చేస్తే అది ఇంకెన్ని నెలలు పట్టిందో ఇప్పుడు చెప్పలేము. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. సెప్టెంబర్ 1st వీక్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్, క్యాబినెట్ భేటీలో రానున్న క్లారిటీ. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్కు ఛాన్సు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం. దానిపై ఎవరైనా కోర్టుకు వెళితే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం. ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు. సెప్టెంబర్ 1st వీక్లోనే ఇక్కడేమో ఎన్నికల షెడ్యూల్ అంటాడు. దాని తగ్గట్టు ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డైలమాలో ఉంది. పెట్టాలా వద్దా, ఎన్నికలకు క్లియర్ చేయాలన్నా, చట్టబద్ధంగా ఇద్దామా. ఇక మీరు జీవో చేసి ఎన్నికలకు పోతే ఫెయిల్యూర్. జీవో చేసి ఎన్నికలకు పోతే జీవో నెక్స్ట్ డేనే హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఆ జీవో క్యాన్సిల్ అయింది. జీవో క్యాన్సిల్ అయ్యాక జీవో క్యాన్సిల్ అయింది కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామంటే కొండంత రాగం తీసి ఏదో పాట పడినట్టు అయింది. ఏముండదు అక్కడ. లిటరల్గా బీసీల ముందు కాంగ్రెస్ పార్టీ చిన్నదైంది. మరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కానీ. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ ఉందట. అదే రోజు క్యాబినెట్ భేటీ. సెప్టెంబర్ 4 వరకు అసెంబ్లీ కొనసాగే ఛాన్సు. సభ ముందుకు రానున్న కాళేశ్వరం కమిషన్ రిపోర్టు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన స్పెసిఫిక్గా చర్చించడానికి ఈ నెల 30వ తారీఖు నుంచి అసెంబ్లీ పెడతారట. సెప్టెంబర్ 4 వరకు ఒక చర్చ ఏంటంటే సెప్టెంబర్ 4 వరకు
చర్చ పెట్టి అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ పైన చర్యలు తీసుకుంటూ అదే కాకతోని స్థానిక ఎన్నికలకు పోవాలి, గెలవాలని ఒక ప్రయత్నం చేస్తాను. స్థానిక ఎన్నికల్లో కేసీఆర్ పైన చర్య తీసుకుంటున్నావు, కేసీఆర్ పైన కేసు పెడుతున్నావు, కాళేశ్వరం పైన రిపోర్ట్ పైన చర్చిస్తే ఓట్లు వేయరు. ఈ ఈ 20 నెలల పాటు ప్రభుత్వం ఏం చేసింది, రైతులకి, మహిళలకి, బడుగు బలహీన వర్గాలకి ఏం పనితనం చేసింది అనే దాన్ని బట్టి ఓట్లేస్తారు. భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనే దానిపైన ఓట్లేస్తారు. వీళ్ళేదో ఈ స్థానిక ఎన్నికలు పెట్టే ముందు అసెంబ్లీలో పెడితే అయిపోద్ది అనుకుంటున్నారు, కానీ అంత ఈజీ కాదు. దిశ పేపర్ చూద్దాం. కేసీఆర్ హరీష్పై కేసులట, న్యాయ నిపుణుల సలహా అనంతరం నమోదు. కాళేశ్వరం విచారణ బాధ్యతలు సిట్టు లేదా సిఐడికి అప్పగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల్లో ఘోష్ కమిషన్ రిపోర్టుపై చర్చ. అదే వేడితో స్థానిక ఎన్నికలకు సమావేశాలు ముగిశాక ఎలక్షన్ షెడ్యూల్. అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తారా, అది ఆయనకే తెలియదు, మనకేం తెలుస్తుంది. కేసీఆర్ వస్తారా లేదు, కేసీఆర్ తెలియదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే తెలియదు ఆయన వస్తాడా లేదా. ఆయన గుబులు అనమాట. వచ్చే అవకాశాలు అయితే 99% లేవు. ఎందుకు రారు అంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టేదే కాళేశ్వరం రిపోర్టు పైన చర్చించడానికి. కాళేశ్వరం రిపోర్టు టార్గెటే కేసీఆర్, హరీష్ రావు. ఎందుకు వస్తాడు, పుట్టేప్పుడే రాలే ఆయన. జనరల్ చర్చ జరిగేటప్పుడే, ప్రజా సమస్యలపైన చర్చ జరిగేటప్పుడే రాలే. కాళేశ్వరం పైన సమావేశం పెడతాను, కాళేశ్వరం పైన చర్చిస్తాం, దాంట్లో నువ్వు దోషివి, నేను దోషిగా చూపిస్తావని నాకు వస్తాడు సమావేశానికి. అంత ఈజీ కాదు రావటం అయితే. సరే, ఆయన వచ్చిన రాపైన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే కాళేశ్వరం పైన రిపోర్ట్ పైన చర్చ చేద్దాం, దానిపైన చర్యలు ఏం చేద్దాం, కేసీఆర్, హరీష్ పైన కేసులు పెడదాం, సిట్ వేద్దాం, సిఐడి వేద్దాం, ఈ కాక మీద ఎన్నికలకు పోదామని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు. ఆ కాకకి ఎన్నికలకు సంబంధం లేదు వాస్తవంగా. ఇది మరి కేసులు పెడతారా అంటే పెట్టడానికే, కాబట్టి ఇక పెట్టినా ఈ నిలబడే కేసులు కావు, ఉండే కేసులు కావు. మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు, తెచ్చుకుంటారు, దాంతో ప్రజలకు ఒరిగేది లేదు, అయ్యేది లేదు, పోయేది లేదు. ₹1 వాళ్ళ నుంచి రికవరీ చేయరు, మనం చూడం. రైట్. ఆంధ్రప్రభ స్థానిక అడుగులట, రంగంలోకి దిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం. అది రంగంలోకి దిగుతూనే ఉంటుంది, మళ్ళీ బ్రేకులు వేస్తూనే ఉంటారు మీరు. అదెంతసేపు రంగంలోకి దిగంది ఇప్పుడు. 6 నెలల నుంచి వాళ్ళు రెడీగా ఉన్నారు ఎన్నికలు పెట్టడానికి. రాష్ట్ర ఎన్నికల సంఘం మీరే బ్రేకులు వేస్తారు. ఢిల్లీ పోతున్నాం, ఆగండి, ఢిల్లీ పోయి వస్తాం, ఇదిగో అదిగో అని వాయిదాలు వేస్తారు. మళ్ళీ వాయిదా వేసే కార్యక్రమం. ఇది ఉరికిచ్చి కొంకులు దగ్గర కొడతారు. ఇది ఇప్పటి నుంచి కాదు, 2025 కొత్త సంవత్సరం ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇదే కథ. వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు అంటారు, లేదంటే ఈ నెల చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అంటారు. ఆ చివరి లేదు, మొదలు లేదు, దానికి చివర మొదల తోక తల లేని వ్యవహారం అయిపోయింది. బీసీల రిజర్వేషన్ని ఒక రకంగా పండబెట్టే కార్యక్రమం చేస్తుంది అటు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు అన్నీ కూడా. అసెంబ్లీ కేసీఆర్ అట, ఇది కూడా వార్త. అసెంబ్లీ కేసీఆర్ వస్తే ఏం వార్త. అసెంబ్లీ మెంబర్, అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆయన, ఒక మెంబరు, అసెంబ్లీలో మెంబర్ ఆయన, సభ్యుడు, సభ్యుడు రావాలి వాస్తవంగా. శాసనసభ్యుడే కాదు, ప్రతిపక్ష నాయకుడు. ఇవాళ దురదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రతిపక్షం ఫామ్ హౌస్లో బందీ అయిపోయింది. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, 10-15 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడిగా అసెంబ్లీలోకి వచ్చి ఆయన ఒక గళం ఇప్పితే ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది కొన్ని విషయాల్లో. అలా ఆయన వచ్చే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడని వార్తలు రాసుకోవాల్సిన పరిస్థితి, వస్తాడని కొన్ని పత్రికలు, రావడానికి కొన్ని పత్రికలు, దానిపైన డిబేట్లు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చేదానికి కూడా వార్తలు, డిబేట్లు పెట్టాల్సిన పరిస్థితి ఆ కర్మ తెలంగాణ సమాజానికి వచ్చింది. అంటే చూడండి ఎంత నిర్లక్ష్యము పొలిటికల్ పార్టీలకి ప్రజలపైన, ప్రజా సమస్యలపైన, చట్ట సభలపైన ఉందనేది అర్థమైంది. ఏసీబీ ఫుల్ జోషట, అక్రమార్కులు మరింత జోరుగా ఉండట. సీఎం ఆదేశాలతో ఎవరు చెప్పినా వినని అధికారులు. అక్రమాస్తులు సీజ్ నెంబర్ 1. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమల్లో వైఫల్యం. కేసులు రుజువు చేయడంలో కలిసిరాని ప్రభుత్వ అధికారులు, న్యాయ విచారణకు అనుమతి రాకుండా లాబింగ్. ఇది ఏసీబీ ఫుల్ జోష్ అంటున్నారు, అక్రమార్కులు మరింత జోరుగా ఉండటం. మరి రెండేటైతే జోషుకున్నాక ఆర్ఆర్ యాక్ట్ అమలు కావట్లేదట. రెవెన్యూ రికవరీ యాక్ట్ లేనప్పుడు ఎన్ని అవినీతి కేసులు పెట్టి ఏముంటుంది, వాడు పోతాడు, జైలుకు పోయి వస్తాడు. ఇప్పుడు హెచ్ఎండిఏ బాలకృష్ణ అని ఉండు, 500 కోట్లు సంపాదించినాడు. కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరంలో ఇంకొక ఇంజనీర్ హరిరామ్, వీళ్ళంతా ప్రత్యక్షంగా పట్టుబడ్డరు. కట్టల డబ్బులు, కేజీల బంగారము, వందల డాక్యుమెంట్లు, లాకర్లు, ఎక్కడ చూసినా డబ్బే. వాళ్ళ జీతాలు, వాళ్ళ సంపాదనకి సంబంధం లేదు ఆస్తికి. ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఇగో ₹1,00,000 రికవరీ చేసినాం ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం, ఖజానాలో, ప్రభుత్వ ఖజానాలో వేసినాం అనే దాఖలాలు లేవు. అయితే అని కూడా నమ్మకం లేదు.
మళ్ళీ ఏసీబీ ఫుల్ జోష్ అట. ఏమిటికి జోషు? దేనికి? ఈ వార్తల్లో జోష్ తప్ప వాస్తవాల్లో లేదు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాలెకు జగ్గారెడ్డి 3 లక్షలు సాయం చేసిండారు. సీఎంతో చర్చించి ప్రభుత్వమే ఖర్చులు భరించేలా ఒప్పిస్తానని భరోసా ఇచ్చిండు. క్యాన్సర్ పేషెంట్లకు వ్యక్తిగతంగా లక్షల్లో ఆర్థిక సాయం చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా గడిచిన 9 సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమైన బాలికకు 3 లక్షలు సాయం చేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన 9 సంవత్సరాల వయసున్న సుష్మా దసరా పండుగ సందర్భంగా అనుకోకుండా చీమల మందు కలిపిన చపాతీ తిని తీవ్ర అనారోగ్యం పాలైంది. అప్పటి నుంచి నడవలేని స్థితికి చేరింది. తండ్రి మహేష్కు ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సరైన వైద్యం అందించలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి మంగళవారం మహేష్ను బాలికను గాంధీభవన్కు పిలిపించారు. పాప ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. 3 లక్షల నగదు ఆర్థిక సాయం చేశారు. అంతేగాక డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడి ఎలాంటి వైద్యం అందిస్తే పాప నడుస్తుందో చెప్పాలని సూచించారు. ఆపరేషన్ అవసరమైతే ఎంత ఖర్చు అవుతుందో అడిగారు. ఆమె చికిత్స ఇంకా సాయం చేయగలనని ప్రభుత్వ పరంగా కూడా ఖర్చు భరించాలని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని చెప్పారట. ఇది జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు, మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డికి సంబంధించి. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ పేషెంట్లకి 10 లక్షలు ఇచ్చినాయి మనం చూసినాం. నిన్న మహబూబాద్ జిల్లా అట, మళ్ళీ ఇక్కడ కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన ఊరు పక్కన కాదు, ఆయన జిల్లా కాదు, ఎక్కడో మహబూబాద్ జిల్లాలో ఉన్న ఒక పేషెంట్కి సంబంధించి వివరాలు ఆర్థిక సాయం కోరుతానని చెప్పి వాళ్ళని పిలిపించుకొని గాంధీభవన్ 3 లక్షలు సాయం చేసి ఆ పాపకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్తో మాట్లాడి ఆమెకి ఏం ట్రీట్మెంట్ కావాలో ఎంత ఖర్చు అవుతుందో అడిగి మిగతా ఖర్చును కూడా నేను భరిస్తా, అవసరమైతే ప్రభుత్వంతో కూడా పెట్టించే కార్యక్రమం చేస్తానని ఒక దాతృత్వాన్ని చాటుకున్నాను. ఇట్లాంటి అంటే ఇప్పుడున్న పొలిటికల్ లీడర్లలో ఇట్లాంటి పొలిటీషియన్స్ చాలా అరుదుగా ఉన్నారు. అందరూ చెబుతారు మేము ప్రజాసేవ కోసమే మా జీవితాలను అంకితం చేసినాం, మేము ప్రజాసేవ కోసమే రాజకీయ పార్టీలో ఉన్నాం అని అంటారు. కానీ చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం ఉండదు. చాలామంది ప్రజాసేవ కోసమే మేము రాజకీయాలు చేస్తున్నామని చెప్పి రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు, కబ్జాలు చేసేటోళ్ళు ఉన్నారు నాయకులు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అదే ప్రజల పైన ఉక్కుపాదం మోపేటోళ్ళు ఉన్నారు. సాయం చేయకపోగా వాళ్ళ భూములు గుంజుకొని, వాళ్ళ ఆస్తులు గుంజుకొని రకరకాల వేధింపులకు గురి చేసి పోలీసుని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేసేటోళ్ళు ఉన్నారు. ఆయనకి ఏ పదవి లేదు, ఓడిపోయింది వాస్తవంగా. అయినప్పటికీ ఆయన కాన్స్టిట్యున్సీ కాకపోయినా బయట జిల్లా వ్యక్తులు కూడా సాయం చేసేది అది ఆ దాతృత్వం ఉండాలి. ప్రజాసేవ అంటే అది, అంటే ప్రజల కోణం ఉండాలని. ఇది జగ్గారెడ్డికి సంబంధించి. విజయకరంతి చూద్దాం. నాతో ఫుట్బాల్ ఆడుతున్నారు, పార్టీ సంస్థాగత కార్యదర్శికి ఫుట్బాల్ గిఫ్ట్. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వినూత్న నిరసన తెలిపిండు. చేవెళ్ల ఎంపీ బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన. వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయనతో ఫుట్బాల్ ఆడుతున్నారని చెప్పి పార్టీ సంస్థాగత కార్యదర్శి వస్తే ఢిల్లీ నుంచి ఆయనకి ఫుట్బాల్ బహుమతి ఇచ్చినట్ట. ఏంటిది ఇది అంటే పార్టీ నాయకులు నాతోని అంటే బీజేపీ పార్టీలో ఏ స్థాయిలో అంతర్గత కలహాలు ఉన్నాయనేది ఈ మధ్యకాలంలో బాగా చూస్తాను. ఈటెల రాజేంద్ర, బండి సంజయ్ ఎపిసోడు, రాజాసింగ్, కిషన్ రెడ్డి ఎపిసోడు, ఇట్లా రకరకాల ఎపిసోడ్లు కనపడుతున్నాయి. కనీసం ఒకళ్ళకొకళ్ళు ముఖబంధాలు కూడా లేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు బీజేపీ ఎంపీలు అయితే ఎమ్మెల్యేలు. ముఖబంధాలు కనీసం కలిస్తే పలకరించుకునే పరిస్థితి కూడా పార్టీలో చాలామంది నాయకులలో ఉందట. అది పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తుంది కింద పార్టీలు. మరి బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఏమైనా గమనిస్తుందా లేదా, గమనించే పట్టించుకోవట్లేదో తెలియదు. కానీ ఇది మళ్ళీ ఆయన నిరసనని, ఆవేదనని వినూత్నంగా తెలిపిండు. ఒక ఎంపీ కూడా పార్టీలో కంప్లైంట్ చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే బీజేపీలో తనతో పార్టీ నేతలు ఫుట్బాల్ ఆడుతున్నారు అని పేర్కొంటూ ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ గిఫ్ట్గా అందించి తనను పార్టీలో ఫుట్బాల్ ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో పార్టీ నిర్మాణం సక్రమంగా లేదని చెప్పినా స్పందించిన నేపథ్యంలోనే ఈయన ఈ విధంగా వ్యవహరించినట్టు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ వ్యవహారాలపై మాట్లాడేందుకు మొదట సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిస్తే స్టేట్ చీఫ్ రామచంద్రరావును కలవమని చెప్పడం, ఆయన కలిస్తే పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ని కలిసి పరిస్థితిని వివరించాలని సూచించారని, తీరా పార్టీలను కలిస్తే ఆయన మరో నేత పేరు చెప్పారని తెలిసింది. ఒకరిని కలిస్తే మరొకరు పేరు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురై ఎంపీ ఈ విధంగా తివారికి ఫుట్బాల్ పంపించి తన నిరసన తెలిపినట్టుగా సమాచారం. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల సమన్వయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫుట్బాల్ నిరసన ఏది లేదు అని చెప్పి మళ్ళీ ఒక ప్రకటన చేశారట.
ఇది వాస్తవంగా ఫుట్బాల్ ఆయన ఒక్కడు కాదు, చాలామంది నాయకులు ఫుట్బాలు ఆటలో బందీ అయిపోయారు, బలయ్యారు పాపం. వాస్తవం ఇది. ఏదైనా పార్టీ కార్యక్రమం అభివృద్ధి చేయడం, ఒకళ్ళని జాయిన్ చేసుకోవాలంటే ఒకళ్ళని అడిగితే ఇంకొకళ్ళు, ఇంకోళ్ళని అడిగితే ఇంకోళ్ళు, ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడి ఏముంది అందులో మాట్లాడా? అంటే ఎవరికి కూడా పార్టీ డెవలప్మెంట్ పైన ఇష్టం లేదు. ఎవరికోళ్ళు తప్పించుకొని ఎస్కేప్ అయ్యే పద్ధతి అనమాట. అన్నదాత అరిగోస అడ్రస్ లేని సీఎం, యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే బీహార్ ప్రచారంలో సీఎం, మంత్రులు బిజీ బిజీ. రైతులను గాలికి వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. మీరేం చేస్తారు? ఆయన గాలికి వదిలేసిండు, అరిగోస పడతాను రైతుల దగ్గర మీరు పోతున్నారు. మీ నాయన ఫామ్ హౌస్లో ఉండే నువ్వు ఎక్కడ ఉండవు తెలియకుండా ఎక్స్లలో పోస్టులు పెడుతుంటారు. వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు. ఢిల్లీ బీహార్ ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళు పట్టించుకోపాయా, మీరు పట్టించుకోపాయా. మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ 39 మంది ఎంపీలను ఎమ్మెల్యేలు ఇస్తే మీకు మీరు ఏ రోజు ప్రజల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు? కేసీఆర్ మాట్లాడు. ఎప్పుడు వస్తారా కేసీఆర్ ఏం మాట్లాడుతారా అని తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. మీరు కవిత మీరే మీరు కొట్టుకునే పరిస్థితి మీదే ఉంది. మీ కథ మీ పంచాయతీలో మీరు ఉండరు. ఇక రైతులను ఎవరు పట్టించుకోవాలా? అన్నదాతలు అరిగోసపడుతుంటే అడ్రస్ లేని సీఎం అంటే అడ్రస్ లేని సీఎం, అడ్రస్ లేని ప్రతిపక్షం రెండు అంతే ఉన్నాయి. సీఎం అడ్రస్ లేదు, ప్రతిపక్ష నాయకుడు కూడా అడ్రస్ లేడు. వాళ్ళ తంటాలు అడుగుపడతారు ప్రజలు. రైట్. ఇది మన తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.